మేడం, ప్రధానంగా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీలో ఉంటుందా, లేకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్న మిత్రపక్షాలు కూడా కలుపుకొని పోటీలో ఉండబోతుందా? ఏమండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ హస్తం అందరికీ నేస్తమని చెప్పుకున్నాం. చాలామంది ఇప్పుడు స్పందించి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మీతో పాటు కలిసి చేస్తామని అంటున్నారు. పోయినసారి కమ్యూనిస్టులు అడిగారు, సిపిఐ అడిగితే మేము సీట్ ఇచ్చాం, గెలిపించుకున్నాం కూడా. అందరికీ తెలుసు, సంవత్సరం పొడుగునా మేమంతా పోరాడినా కూడా సిపిఐ మా దగ్గరికి వచ్చింది, మేము చెప్పాము. కోనమనేని సాంబశివరావు గారిని మేము ఖమ్మం నుంచి గెలిపించుకున్నాము. ఆ విధంగా ఎవరు వచ్చినా మేము కాదు అని అన్నాం, అందరినీ కలుపుకుంటాము, అందరినీ ముందుకు తీసుకెళ్లే సత్తా మాకు ఉందని మేము అనుకుంటాం. కాబట్టి స్పందించి ఎవరన్నా మేము వస్తాము అంటే ఆ కాదు అనే నిర్ణయం నా చేతుల్లో లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన డిసైడ్ చేస్తారు. అదేవిధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కలిసికట్టుగా పోరాడి ఒక మంచి సమాధానం స్థాపించేదానికి, మంచి పనికి అందరం కోలుకుందామంటే మంచిది. రాము అంటే నో ప్రాబ్లం. కాంగ్రెస్ గట్టిగా ఉంది, ఇంకా అంత బలపడుతుంది. మేము బయలుదేరుతాం. మీ వాళ్ళు మీరు కలిసి రాకపోతే మీ వాళ్ళు వచ్చేస్తారు, అది వాళ్ళకి తెలుసు. సో మేడం, ఫైనల్గా ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సోనియా గాంధీ బరిలో ఉంటారంటూ కూడా ఈ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. సో పూర్తిగా మేడం గారి కనుక బరిలో ఉంటే మాత్రం రేణుకా చౌదరిగా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మేడం బరిలో ఉంటే మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తామండి? మేము ఆమె సేవలో ఉంటాము. అదేం ఆలోచన? దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. మేడం రంగంలోకి దిగారంటే చెంగు రంగాన్ని మేమంతా ఇక్కడ గంతులు వేసుకుంటూ మేము మేడంని గెలిపించుకుంటాం. మాకు 3 మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో దిగ్విజయంగా పెద్ద మెజారిటీతో మేడంని గెలిపించుకుంటాం. ఆ తర్వాత పనిచేసేది మేమే కదా. కాబట్టి దట్ చాలు, మేడం వస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. సో మేడం, ఫైనల్గా జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ మన జిల్లాలో ఉన్నటువంటి అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడిని విస్మరించారు. పూర్తిగా 22వ తారీఖు అయోధ్యలో రామ మందిరం ఏర్పాటంటూ కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి దూరంగా ఉంటుంది, హిందువులే దీనికి ఉండాలని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తిగా భద్రాచల రామాలయ అభివృద్ధిని విస్మరించిన బీజేపీ పార్టీ ఘనంగా 22న అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? ఏమండి, నేను కాదు స్పందించేది, ఆ శ్రీరాములు వారే స్పందిస్తారు, చూస్తూ ఉండండి. బీజేపీకి ఏమీ పేటెంట్ లేదు రాములు వారి పైన అని. ఇక్కడ మీరు వాళ్ళు గల్లీల్లో బొట్లు పెట్టి ప్రసాదాలు పంచి ఈ ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ స్వాముల వారు ఉన్నారు. ఇక్కడ అర్చనకి కానీ ఏది కానీ చేయడానికి రారా? ఇక్కడికి ఏది పంపించరా? ఇక్కడ అక్షంతులు తీసుకువెళ్ళరా? ఇక్కడ సీతమ్మ గారు పర్ణశాల గుడిలో దేవాలయం, ఆ పర్ణశాలలో ఉండి ఆమె పూజ చేసుకున్న దేవాలయం ఉంది, దానికి పరిచయం కానీ ప్రచారం కానీ చేయరా? ఏంటండి వీళ్ళు అంత ఫ్రాడ్ చేసి అసలు హైందవ ధర్మాన్నే కించపరిచేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఇస్తే సర్టిఫికెట్ మేము హిందువులు లేకపోతే మేము కాదా? శంకరాచార్యులే చెప్పారు, విగ్రహ ప్రతిష్ఠ చేయటం తప్పు, గుడి మందిరం పూర్తి అవ్వకముందే. అంతకంటే పురాతన గుడి ఇక్కడ భద్రాచలంలో ఉంది. మరి ఈ రాములు వారు పనికి రాలేదా వారికి? వాట్ ఈస్ దిస్? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు గల్లీ ఓటు కోసం తిరిగి బొట్టులు పెట్టి ప్రసాదాలు పంచుతున్నారు. నువ్వు హిందూ అయితే నువ్వు ఈ ప్రసాదం తీసుకో. ఇక్కడ అక్షంతులు మీరు తీసుకెళ్ళలేదు, ఇక్కడ ప్రసాదం మీరు పంపలేదు, ఇక్కడ అర్చనలు మీరు చేపించడం లేదు. ఇది అసలు శ్రీరాములు వారు ఇక్కడ ఉన్నారు, అది లెక్కకు రాలేదు. మా దగ్గర రామదాసు గారు వేసిన పన్ను ప్రూఫ్, హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, పౌరాణిక గుడి ఇది. వీళ్ళెవరండి చెప్పడానికి? వీ డోంట్ నీడ్. అంటే వీళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు గారు కూడా వ్యతిరేకులు, వాళ్ళు యాంటీ హిందూ, మేము యాంటీ నేషనల్ అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా? చూస్తూ ఉండండి, ఏమవుతుందో చూస్తూ ఉండండి.
సో ప్రధానంగా చూసుకోవచ్చు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల రామాలయం నుంచి కూడా అక్షింతలు తీసుకువెళ్లకుండా పూర్తిగా అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు గల్లీ గల్లీలో పంచడం పూర్తిగా ఇది బీజేపీ పన్నుతున్న కుట్ర అని చెప్పేసి అంటున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు లేరు, ఏ టీం బి టీంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఉండి గత ఎన్నికల్లో ఓటమి పాలైపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఓటమితో భ్రమించిన మాటలు పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ ఫైర్ బ్రాండ్ రేణుకా తన స్టైల్లోతో స్పందించిన పరిస్థితి కనపడింది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి.